ఈరోజు 35వ డివిజన్ ఉన్నటువంటి ప్రధానమైన కాలువలో ఈరోజు చెత్త విపరీతంగా పేరుకుపోయినది. దాన్ని వెంటనే సిల్ట్ తీయాలని చెప్పేసి ఒక వినూత్న రీతిలో గులాబీ పూలతోటి మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం, ఇప్పటికే అనేక పత్రికల్లో 35వ డివిజన్లో ఉన్నటువంటి కాలువలలో కంపు, ముప్పు, చెత్త చేరి ఉందని చెప్పేసి ఇప్పటికే అనేక దఫాలుగా వచ్చింది. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆపబడుతుందని చెప్పేసి నేను ప్రజల్ని ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల పాలన ముగిసింది కాబట్టి, అధికారుల పాలన మొదలైంది కాబట్టి మేము వారిని కోరుతూ ఉన్నాం. వెంటనే 35వ డివిజన్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువలో ఉన్నటువంటి చెత్తను తీసి కంపును బయట వేయకపోతే వెంటనే వచ్చేటువంటి వర్షాకాలంలో ఇది ముంపు గురవుతుంది. ఇప్పటికే శివనగర్ అంటే మోరీల వాసన కంపుతో ఉంటా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ, శానిటేషన్ అధికారులు కానీ తీస్తున్నటువంటి కాలువలే అడపాదడపగా తీస్తున్న వాటిని కూడా ఎత్తిపోయట్లేదు. అదంతా కూడా ఇప్పటికే తీయక దోమలతోటి విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రత్యేక అధికారిగా నియమించబడ్డటువంటి కమిషనర్ గారు ఉన్నారు. అమ్మ, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే 35వ డివిజన్ ఉన్నటువంటి సిల్ట్ను తీయాలి. అంతేకాకుండా ఈ శివనగర్ ప్రాంతానికి ఒక ప్రత్యేక అధికారిని కేటాయిస్తే మా బాధలు చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. అంతేకాకుండా కాలువలు తీసిన వెంటనే ఆ చెత్తను వెంటనే లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా ఈరోజు దోమల బెడతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని వెంటనే పరిష్కరించబడితే కొంచెమన్నా ఈ ప్రాంతం ముంపు నుంచి బయటపడుద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.